హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రుచి. ఈరోజు మనం చేసుకునేవి లోటస్ ఫ్లవర్స్ అండి. నేను 2 వెరైటీస్ చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వచ్చేసి ఒక ఎల్లో పేపర్, ఒక గ్రీన్ పేపర్, 3 పింక్ పేపర్స్ అండ్ ఒక పెన్సిల్, స్కేల్, ఒక చిన్న దారం ముక్క సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పింక్ పేపర్స్ని ఒకటి సెకండ్ కైండ్ ఆఫ్ లోటస్ కోసం, 2 ఒకే లోటస్ కోసం సరిపోతాయి. సో ఇప్పుడు మనం పింక్ పేపర్ని తీసుకుని సెంటర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి 7.5 మార్కింగ్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 15 ఉంటుందండి. మనకి A4 షీట్ జనరల్లీ అంతే వస్తాయి సైజు, సో అది పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు. సో 7.5 ఒక్కటి మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు 3 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ మన గ్రీన్ కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. గ్రీన్ పేపర్ని, ఇంకొక పింక్ పేపర్ని, ఒక లోటస్కి ఒక గ్రీన్ పేపర్, 2 పింక్ పేపర్స్ అవసరం పడతాయి. హాఫ్ ఎల్లో షీట్ పడుతుంది మనకి. ఎల్లో షీట్ వచ్చేసేసరికి 3.5 × 15, లెంత్ 15, విడ్త్ వచ్చేసి 3.5 మార్క్ చేసుకుని 3 పార్ట్స్ తీసుకోండి. అంటే 3.5 × 15లా 3 తీసుకోండి. 3 తీసుకుని కట్ చేసుకోండి. మీకు ఒకవేళ చిన్న లోటస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాఫ్ చేసుకోండి. 7.5ని హాఫ్, 15ని హాఫ్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఎల్లో షీట్ని సెంటర్కి మడతపెట్టి ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. పూర్తి కట్ చేయొద్దు, మోర్ దాన్ హాఫ్ అంతే. ఇప్పుడు అలానే మన పింక్, గ్రీన్ కట్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న వాటిని కూడా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి 5 గ్రీన్ షీట్స్ అండ్ 10 పింక్ షీట్స్, 3 ఎల్లో షీట్స్ అవసరం పడతాయి. ఇప్పుడు 5 గ్రీన్ షీట్లు ఉన్నాయి కదా, చూడండి. 5 గ్రీన్ షీట్స్లో మనం ఇప్పుడు గ్రీన్ని ఫోల్డ్ చేద్దాం. ఇది ఆకుల కోసం అండి, లోటస్ పువ్వు ఆకులు ఉంటాయి కదా వాటి కోసం. సో ఇప్పుడు ఒక తీసుకుని మధ్యలోకి మడతపెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ చివర ఈ చివర కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మీ సైడ్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు దాన్ని అటు సైడ్ కూడా తిప్పి సేమ్ అలానే ఫోల్డ్ చేయాలి. ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకి మీ సైడ్కి ఫోల్డ్ చేసుకుని గ్రీన్కి ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి ఈ సెంటర్ ఉంది కదా ఆ డైరెక్షన్లోకి మడత పెట్టాలి పేపర్ని, గ్రీన్ని. సో రిమైనింగ్ 4 కూడా అంతే ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారండి ఇట్లాంటివి. వాళ్ళకి చూస్తే క్రియేటివిటీ చాలా ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళల్లో. సో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పింక్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటాం, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది పింక్కి గ్రీన్కి. ఒకసారి చూసేయండి. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది ఫోల్డింగ్ వరకు. ఇప్పుడు బోత్ సైడ్స్ ఫోల్డ్ చేసి మీ వైపుకు మడత పెట్టుకోండి. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అంతే ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం గ్రీన్ని ఓపెన్ చేసి మధ్యలోకి మడత పెడతాం కదా, ఈ పింక్కి ఏంటంటే ఆ అవసరం ఉండదు. జస్ట్ ఇది ఎలా అయితే ఉందో అలా ఉంచేస్తే సరిపోతుంది. మన ఎలాగైతే వస్తుందో మనకి ఇప్పుడు గ్రీన్ చూడండి నేను చూపిస్తున్నాను. పింక్కి ఆ అవసరం ఏముండదు, నార్మల్గా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. సేమ్ రిమైనింగ్ 9 ఉంటాయి, ఆ 9ని కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనకి వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారి దగ్గర అలంకరణకి పెట్టుకోవచ్చండి. సో ఈజీగా చేసుకోవచ్చు. న్యాచురల్ లోటస్లు దొరకడం కష్టం, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి. సో ఒక్కసారి ఇది ట్రై చేయండి. మన చేతులతో మనం చేసినట్టు ఉంటుంది, అందంగా కూడా కనిపిస్తాయి అలంకరణలో. సో ఇలా పింక్ని కూడా ఫోల్డ్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పింక్ ఉంటాయి కదా, ఇవి 10 ఉంటాయండి. 10ని 5 పేర్స్ అవుతాయి. గ్రీన్ 5, ఇది కూడా 5 పేర్స్ అవుతాయి. 5 పేర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా 10ని 5 2 కింద తీసేయాలి పక్కకి, ఒక్కొక్క పేర్ కింద తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఇవి ఏంటంటే పైన రేకుల్లా వస్తాయండి, అందుకని ఇట్లా 2 కింద పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రీన్ తీసుకుని ఒక గ్రీన్ 2 పింక్స్ అట్లా వస్తాయి. సో ఒకసారి చూసేయండి, నేను చూపిస్తాను. ఒక గ్రీన్ 2 పింక్స్, ఇలా గ్రీన్ కింద ఉండాలి, పింక్ పైన ఉండాలి. అలా మొత్తం 5ని సెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఎల్లో ఉన్నాయి కదా, ఆ ఎల్లో తెచ్చి
ఇప్పుడు పింక్ పైన మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని దాన్ని ఒకసారి మధ్యలోకి మడిస్తే అది ఎటు పోకుండా ఉంటుంది. అలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి పక్కకి. రిమైనింగ్ 2 ఎల్లోస్ కూడా అంతే. ఇవి ఆల్టర్నేట్ వాటికి వస్తాయండి, ప్రతి పేర్కి రాదు. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎల్లో కూడా సేమ్ అలానే పెట్టేసుకుని మడత పెట్టుకోవాలి మనం. మడత పెట్టిన తర్వాత ఇప్పుడు అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకోండి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఒక ఎల్లో పెట్టిన తీసుకుంటే నెక్స్ట్ ప్లెయిన్ది తీసుకోండి. ఇప్పుడు ఉంది కదా చూడండి, గ్రీన్ కింద ఉంది, పింక్స్ పైన ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటిని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత ఇప్పుడు ఎల్లో పెట్టినది తీసుకోండి ఫస్ట్. ఇప్పుడు దాని పక్కన ఈ ప్లెయిన్ది వస్తుంది, అంటే ఆల్టర్నేట్ అనమాట. ఒకటి అది ఒకటి ఇది, అలా మొత్తం 5 సెట్స్ వస్తాయి మనకి సేమ్. ఇప్పుడు చూడండి, ఒకటి ఎల్లో తీసుకున్నాం, మళ్ళీ ఒక ప్లెయిన్, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్కి ఎల్లో వస్తుంది. అలా తీసుకుని మనం ముందుగా తీసుకున్న దారం ఉంది కదా, దారంతో టైట్గా కట్టుకోండి. దారం మరీ ఎక్కువ చుట్టేస్తే కనిపిస్తుంది. సో కొంచెం ముడి వేసుకుని ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఎక్సెస్ ఉన్న థ్రెడ్ కట్ చేసుకుని ఇప్పుడు ఈ లోటస్ని స్టార్ట్ చేద్దాం మనం. ఎలా అంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఈ పింక్ ఎల్లోస్ ఉన్నాయి కదా, ఎల్లోస్ని పైకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదీ ఇలా పైకి వచ్చేలాగా, మనకి పుప్పొడి పైకే కదండి కనిపిస్తుంది. సో అలా పైకి ఫోల్డ్ చేసి ఎక్సెస్ ఉన్నది కట్ చేసుకోండి. ఎక్సెస్ కట్ చేసుకోవడం అంటే అన్నీ ఈక్వల్గా వస్తాయని ఎక్సెస్ ఉన్నది మొత్తం కట్ చేసేసి ఇప్పుడు మనం పెటల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, అదే రేకుల దగ్గరికి వెళ్ళిపోదాం. రేకులు ఎట్లా అంటే ఒకటి పింక్ది పైకి తీసాక మళ్ళీ పక్కనే ఉన్నది వదిలేసేయండి. పక్కనే ఉన్నది వదిలేసి దానికి వెళ్ళండి. అంటే ఒకటి విడిచి ఒకటి ఆల్టర్నేట్ అన్నట్టు. అలా మొత్తం 5 పెటల్స్ని పైకి తీయాలి. పైకి ఎలా అంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసుకోవాలి. అలానే మొత్తం అన్నీ ఫోల్డ్ చేయాలి పైకి సేమ్. ఇప్పుడు ఫస్ట్ 5 అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ కింద ఇంకొక పేపర్, ఇంకొక పింక్ ఉంటాయి కదా, అవి కూడా ఆల్టర్నేట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మనం కింద లీవ్స్ ఉన్నాయి కదా ఏవైతే గ్రీన్ కలర్, వాటిని కిందకి మర్చుకోండి. అంటే ఇప్పుడు ఆకులు కిందకే ఉంటాయి కదా, ఇలా లీవ్స్ లోటస్ పువ్వులు రేకులకి కింద డైరెక్షన్లోకి ఉంటాయి గ్రీన్ కలర్ అనేది. సో ఆ గ్రీన్ కలర్ లీవ్స్ని కిందకు అనుకోండి. కిందకు అంటూ ఉంటే మీకు లోటస్ అయిపోతుందండి. ఈజీనే ప్రాసెస్ చాలా. జస్ట్ ఆ పైకి అనుకుంటూ ఉండడంలో ఉంటుంది. అలానే గ్రీన్ కూడా అనుకుని లీవ్స్ లాగా ఓపెన్ చేసి పెట్టేసుకోండి. అంతే, మన లోటస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పబోయే లోటస్ ఇది చాలా ఈజీ అండి. ఇంత మనకి కట్టింగ్ ఇవంతా ఏమి ఉండదు. జస్ట్ మనం పేపర్ని ఫోల్డ్ చేసుకుంటాం, ఆరిగామి టైప్ ఆఫ్ లోటస్ అనమాట. దానికి మనకు ఒక పింక్ పేపర్ కావాలి. పింక్ పేపర్ని ఎలా అంటే మనం చిన్నప్పుడు పడవలు చేసేవాళ్ళం కదా, అలా ఈక్వల్. అంటే ఇప్పుడు మనకి పేపర్ 21x21 వస్తుంది మెజర్మెంట్ వైజ్ చూసుకుంటే. అలా తీసుకున్న పేపర్ని ఇక్కడ ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసి సేమ్ మనం ఫస్ట్ చిన్నప్పుడు పడవలకి ఫోల్డ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ స్టెప్ అయితే సేమ్ అండి, అలానే ఫోల్డ్ చేయాలి. బోత్ 4 సైడ్లు 4 చివర్ల లోపలికి మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సేమ్ మనం అలానే ఫోల్డ్ చేసుకోవాలి 4 సైడ్స్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆపోజిట్ సైడ్స్ అనమాట. మనకి వచ్చిన 4 సైడ్స్ ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా తిప్పుకుని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి లోపల సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. అంటే కొంచెం ఒక లైన్ మాత్రం వదిలేసుకుని వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ సైడ్ తిప్పండి. ఇప్పుడు మనకి వెనక సైడ్ ఉంటుంది కదా, మన ఫస్ట్ ఫోల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు వెనక్కి తిప్పి ఇప్పుడు వాటిని ఇలా లోపలికి అనుకుంటూ వెళ్తే మనకి
ఫస్ట్ రేకులు వచ్చేస్తాయి. ఫస్ట్ 4 రేకులు వచ్చేస్తాయి అన్నమాట. ఆ రేకుల్ని జాగ్రత్తగా ఇట్లా మనం ఇందాక ఆ లోటస్కి ఎలా అయితే ఓపెన్ చేసామో సేమ్ అలానే ఇది కూడా ఓపెన్ చేసుకుంటూ 4 రేకులు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇప్పుడు సెంటర్లో పట్టుకుని హోల్డ్ చేసి, అంటే అది సెక్యూర్గా ఉండడానికి ఊడిపోకుండా మీకు కావాలంటే గమ్ పెట్టి కూడా అంటించుకోవచ్చు. అంటించుకున్న తర్వాత మధ్యలో పట్టుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, మనకి 4 కనిపిస్తాయి ఇట్లా ట్రయాంగిల్స్ లాగా. వాటిని నెమ్మదిగా పైకి నెమ్మదిగా అనుకోండి, లేదంటే చిరిగిపోతుంది. నెమ్మదిగా అంటూ ఉంటే 4 వస్తాయి. సో మనకి 8 పెటల్స్ లోటస్ వచ్చినట్టు. ఒకసారి చూడండి, అంతే మన లోటస్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.